మెంబర్ కన్నా గెలిచేదానికి యోగ్యత ఉందా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసుకోండి బాబు. ఆంధ్రప్రదేశ్ లో మొదటగా మా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా బాగుందయ్యా. చాలా మంది ఎంపీలుగా గెలుస్తున్నారు, ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. నేను ప్రజలు ఎవరైనా వార్డు మెంబర్లుగా గెలిచే కిషోర్ రెడ్డి కరెక్ట్ గా చెప్తాడు. దేవదర్ కానీ సత్యకుమార్ కానీ వార్డు మెంబర్ గా గెలవడం రాజకీయాన్ని చాలా ప్రభావితం చేస్తారు. పార్టీ వాళ్ళ చక్కగా చూసుకో. మీ సోనియా గాంధీ ఎక్కడ మీ సోనియా గాంధీ తీసుకొచ్చి ఏ నెత్తి మీద ఎక్కడికి వెళ్ళి వచ్చి మీ నెత్తి మీద పెట్టుకోవడానికి అర్థం కాదు. ఆ పెద్ద బఫోను, ఈడో పెద్ద ఆమె అనుకో, ఆమె కొడుకు పెద్ద బఫోను, ఆడో పెద్ద పప్పు గాడిని పెట్టుకో. మీరు మమ్మల్ని బఫోన్ అంటావా? నువ్వు ఒక్క మాట అంటే నాలుగు మాట్లాడగలను. నువ్వు ఒక్క మాట అంటేనే నాలుగు మాట్లాడగలను. హీరో నువ్వు ఒక్క మాట అంటే నాలుగు మాటలంట. తల తీసుకో, ఇప్పుడు పెట్టుకుంటావు మరి, నీ ఇష్టం. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఒక్క మాట అంటే నాలుగు మాటలంట. జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా కొంచెం భాష జాగ్రత్తగా వాడు, జాగ్రత్తగా మాట్లాడు. నోటి అదుపులో పెట్టుకుంటే బాగుంటది. లేకపోతే నేను ఇచ్చానంటే నువ్వు తల తీసుకోకుండా పెట్టుకుంటావు. మరి ఏం మాట్లాడతావు? నువ్వు పెద్ద బఫూన్ గాడివి. ఏం మాట్లాడతాడు వాడు? తెలుసా నీకు? వాళ్ళ గురించి తెలుసా నీకు? వాళ్ళ చరిత్ర తెలుసా? ఏం పని చేశాడో తెలుసా? మురళీధరరావు బుల్లెట్లు తిన్నాడు. బుల్లెట్లు ఆయన ఒంట్లో బుల్లెట్లు ఉన్నాయి. మీ నక్సలైట్లు పోలిస్తే బుల్లెట్లు ఉన్నాయి. బుల్లెట్లు ఉన్నావు కూడా దేశం కోసము దేశ హితం కోసం ఇంకా పనిచేస్తున్నాడు. అట్లాంటి వాడిని బఫూన్ అంటావు. ఫుల్ ఏం తెలుసా నీకు? పాగలు గడెక్కను సగం మాట్లాడే నీ సత్యకుమార్ రాజంపేట గ్రామ పంచాయతీ సబ్జెక్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను. రాహుల్ గాంధీ నీకు దమ్ముంటే నీ రాహుల్ గాంధీ రమ్మను. నీ రాహుల్ గాంధీ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో గెలవమని చెప్పు. నీ మోహన్ చూసుకో. ఫస్ట్ నీ మోహన్ చూసుకో. మీ లీడర్ మోహన్ చూసుకో. అక్కడ ఫస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? బఫూన్ మీ వార్డు మెంబర్ గా ఒకటి గెలవమని చెప్పు. మీ బీజేపీ గెలుస్తాడు. మీ రాహుల్ గాంధీ వచ్చి నిల్చోమని గెలుస్తాడు. ఆయన పైన రాహుల్ గాంధీ ఎంపీ 4 సార్లు. అరే రాహుల్ గాంధీ నుంచి గెలవమని ఏం మాట్లాడతావు? మీ సునీల్ దేవదర్ యోగ్యత ఉందా? మీ మురళీధర్ రావుకి యోగ్యత ఉందా? మీ రామ్ మాధవ్ యోగ్యత ఉందా? మీ పిఎల్ సంతోష్ యోగ్యత ఉందా? మీ రాహుల్ గాంధీకి ఏమో యోగ్యత ఉంది చెప్పు. రాహుల్ గాంధీకి ఏం యోగ్యత ఉంది? రాహుల్ గాంధీకి ఏం యోగ్యత ఉంది చెప్పు. ఏ గాంధీ అక్కడ పేరు పెట్టుకుంటే రాహుల్ గాంధీ గాంధీ అని పేరు పెట్టుకుంటే సరిపోతుందా? గాంధీ అని పేరు పెట్టుకుంటే యోగ్యత ఉందట. అరే బాబు నాకు చెప్పినా నువ్వు గాంధీ అని పేరు పెట్టుకుంటే యోగ్యత ఉన్నట్టేనా? గాంధీ అని పేరు పెట్టుకుంటే బుద్ధి లేక మాట్లాడుతున్నావు, తాగి మాట్లాడుతున్నావు, నిద్ర నుంచి లేచి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? రమ్మని గాంధీ గాంధీ వచ్చి రమ్మని. ఏం మాట్లాడుతున్నావే? పిచ్చోడ్లకే మాట్లాడుతున్నావు. పిచ్చోడు రమ్మని రా, రమ్మని రాహుల్ గాంధీ రమ్మను. రాహుల్ గాంధీ వచ్చి నిల్చోమని గెలుస్తాడు. రాహుల్ గాంధీ వచ్చి నిల్చోమని గెలుస్తాడు. రాహుల్ గాంధీ గెలిచి మల్లికార్జున్ ఖర్గే ఒక దొంగ. మీ మల్లికార్జున్ ఖర్గే ఒక అవినీతి పరుడు. వాడు దొంగ. వాడు సనాతన ధర్మాన్ని తీసేస్తా అంటాడు. భారతీయుడువా? నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా? తల దగ్గర మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పిపోయి పాగ అదే చెప్తా ఉంటావు మళ్ళీ మళ్ళీ. నీ జీ నువ్వు గడుక్కో. గడుక్కో ఫస్ట్. నీ జీ నువ్వు గడుక్కో ఫస్ట్, తర్వాత పక్కలు మాట్లాడు. ఏం మాట్లాడు? అక్కడ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నాతో మాట్లాడక పోయి నువ్వు నాతో మాట్లాడకు. యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. అరే యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. మీకు యోగితుంటే మీ వెంకయ్య
ఉదయగిరిలో ఒక వార్డు మెంబర్ గా గెలవమని మళ్ళీ మాట్లాడుతున్నారు. అభిషేక్ రఘుపతి గారు, వెంకయ్య నాయుడు గారిని మనం గౌరవంగా చూసుకుందాం. ఆయన పద్మ విభూషణ్, భారత మాజీ ఉపరాష్ట్రపతి, మనం వారి గురించి మనం తప్పుడు మాటలు మాట్లాడద్దు దయచేసి. రఘుపతి గారు, వెంకయ్య నాయుడు గారు చాలా ఉన్నతమైన పదవి నుంచి వెంకయ్య నాయుడు గారి వెంకయ్య నాయుడు గారి గురించి మనం అసభ్యంగా మాట్లాడాలి దయచేసి. రఘుపతి గారు మిగిలిన ఆర్గ్యుమెంట్స్ మనం చేద్దాం. కూల్ డౌన్. ఒకసారి రైట్, ఒకసారి మన డాక్టర్ రావు గారు టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడతారు. మాట్లాడండి.